ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం అధికార కూటమి ప్రతిపక్షం వైసీపీ మధ్య క్రెడిట్ వార్ ఆసక్తికరంగా సాగుతోంది. ఉద్దానం ఆసుపత్రిలో తొలిసారి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతం కావడంతో దాన్ని తమ ఖాతాలో వేసుకునే ప్లాన్ చేస్తుండడం చర్చకు దారితీస్తోంది. ప్రాజెక్ట్ ఏదైనా, డెవలప్మెంట్ మరేదైనా తమ ఘనత అంటే తమ ఘనత అని క్రెడిట్ గేమ్తో పాలిటిక్స్ను హీటెక్కిస్తున్నాయి పార్టీలు. వైసీపీ వ్యూహాత్మక ఎత్తుగడలకు ఎప్పటికప్పుడు చెక్ పెట్టే స్కెచ్ వేస్తోంది కూటమి. ఈ క్రమంలో ఉద్దానం ఆసుపత్రిపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇంతకీ ఆ క్రెడిట్ వార్కు గల కారణాలేంటి? ఎమ్మెల్యే, మాజీ మంత్రి మధ్య మళ్లీ వివాదం మొదలైందా? ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. పలాస నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య మళ్లీ వివాదం మొదలైంది. ఇప్పటికే నిప్పు ఉప్పులా మారిన వీరి వ్యవహారం ఇప్పుడు ఉద్దానం ఆస్పత్రి వైద్యుల తీరుతో మరింత ముదిరి పాకాన పడింది. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం కూటమి ప్రభుత్వం హయాంలోనే మేలు జరిగిందని అంటారు. కానీ ఇటీవల అక్కడ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతం కావడంతో ఈ క్రెడిట్ కోసం ఇరు వర్గాల మధ్య కొత్త వివాదానికి తెరలేపింది. ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా కిడ్నీ వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని వైద్యునిగా గమనించిన డాక్టర్ సీదిరి అప్పలరాజు పలాస ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా తన సొంత ప్రాంతంలో ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని అప్పట్లో సంకల్పించారు. అయితే అప్పటి సీఎం జగన్ని ఒప్పించి పలాసలో 200 పడకల ఆధునిక కిడ్నీ ఆసుపత్రితో పాటు రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారనేది వైసీపీ వర్గీయుల వాదన. ఇంతవరకు బాగానే ఉంది. మరి వైసీపీ ప్రభుత్వం అనంతరం ఏర్పడిన కూటమి ప్రభుత్వమే ఉద్దానంలో ఆస్పత్రిని తీర్చిదిద్దింది అనేది కూటమి వాదన. ఇలా గత కొంతకాలంగా ఉత్తరాంధ్రలో పోటాపోటీ ప్రచారాలు చేసుకుంటున్నారు. గత కొన్ని మాసాల క్రితం వైసీపీ అయితే ఉద్దానాన్ని తామే ఉద్ధరించామని ఒక వీడియో కూడా విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మహత్తర ప్రాజెక్ట్ని 14 డిసెంబర్ 2023 నాడు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించి ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేశారు. ఇటీవల ఈ ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఈ విజయానికి కారణం జగన్ దూరదృష్టి, డాక్టర్ సీదిరి అప్పలరాజు కృషే కారణమనేది వైసీపీ అభిప్రాయం. ఈ సందర్భంగా కిడ్నీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాకేష్ వారి వైద్య బృందం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కలవడం వివాదానికి కారణమైందని అంటున్నారు. అయితే ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తూనే ఉన్నారు. వేలాది మంది ప్రాణాల్ని కాపాడిన సీదిరిని శ్రీకాకుళం జిల్లా ప్రజలు ప్రేమతో మా డాక్టర్ గారు అంటూ సంబోధించడం ఆయన సేవలకు నిదర్శనమని అంటున్నారు. అప్పలరాజు కూడా ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య భద్రత కోసం నిర్మించిన ఈ ఆసుపత్రి ద్వారా మరెన్నో ప్రాణాలు రక్షించబడాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ సందర్భంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలో భాగస్వామ్యమైన వైద్య బృందాన్ని అభినందించారు. వీరి పరస్పర అభినందనలు ఇప్పుడు పలాసలో రాజకీయ మంటలకు కారణమయ్యాయి. ఉత్తరాంధ్రలో ఆ నియోజకవర్గం నిరంతరం రాజకీయ వర్గ విభేదాలతో చర్చనీయాంశంగానే ఉంటుంది. గత ప్రభుత్వంలో ఇక్కడ మాజీ మంత్రి అప్పలరాజు వైఖరి నిరంతరం వివాదాస్పదమేనని కూటమి నేతలు విమర్శిస్తుంటారు. ఇప్పుడు కూడా గౌతు శిరీష ఎమ్మెల్యే అయినా అందులో ఎటువంటి మార్పు లేదనేది ఇక్కడి ప్రజల అభిప్రాయం. ఇక వైసీపీలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు కొండల మంత్రి అని బిరుదిచ్చిన ఎమ్మెల్యే శిరీష సూపర్ స్పెషాలిటీ డయాలసిస్ హాస్పిటల్పై దృష్టి సారించారని అంటున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ఇప్పటికే 12 కోట్ల రూపాయలతో ఆసుపత్రికి పరికరాలు తీసుకొచ్చామని చెబుతున్నారు. అన్ని సౌకర్యాలు ఆసుపత్రుల్లో ఉన్నాయని టీడీపీ క్యాడర్ అంటోంది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించి ఎమ్మెల్యే శిరీష అడిగిన వెంటనే ఆసుపత్రికి సంబంధించిన పరికరాల్ని ఇప్పించడం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇంతలోనే మాజీ మంత్రి తెరపైకి మరో వివాదాన్ని తీసుకొచ్చారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి చెందిన డాక్టర్లు సీదిరిని సన్మానించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వివాదం పలాసలో ఇంకా కొనసాగుతూనే ఉంది.
శ్రీకాకుళం జిల్లాలో అనునిత్యం కాంట్రవర్సీకి కారణమవుతున్న అప్పల్రాజు వైఖరి మారదాంటూ కూటమి నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఓడినా ఇంకా మాజీ మంత్రి తీరు మారటం లేదని, ప్రజలు తీర్పిచ్చినా బుద్ధి రాలేదా అంటూ సెటైర్లు వేస్తున్నారట. ఎందుకంటే మాజీ అయిన సీదిరి మళ్లీ ఉద్దానాన్ని ఆయనే ఉద్ధరించేటట్టు బిల్డప్ ఇచ్చుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ఉద్దానం ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసిన వైద్యులు కూడా అప్పల్రాజును కలిసి అభినందించారు. దీంతో అస్సలు రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వమా, వైసీపీ ప్రభుత్వమా అనే విమర్శలు మొదలైనట్టు తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి ఇదే విధంగా వ్యవహరిస్తే నియోజకవర్గం నుండి ఆయన్ను సాగనంపే రోజులు దగ్గర పడ్డాయని కూటమి నాయకులు చిర్రుబుర్రులాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు పలాస ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అంటున్నారు. ఇప్పటికే ఉద్దానం సంఘటనపై ఎమ్మెల్యే గౌతు శిరీష దృష్టి పెట్టారని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు. అన్నీ మంచి చేస్తుంటే ఆపరేషన్ చేసిన డాక్టర్ల తీరు అభ్యంతరకరంగా ఉందని శిరీష కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అధికార పార్టీ కూటమి అయితే వైద్యులు మాజీ మంత్రిని కలవడం ఏంటని ఆవేశంతో ఊగిపోతున్నారట. మరి ఈ పరిస్థితుల్లో పలాస రాజకీయాలు ఎటువైపు మలుపు తిరుగుతాయని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మాజీ మంత్రి అప్పల్రాజు ఉద్దానం క్రెడిట్ అంతా తమదేనని చెప్పుకుంటుంటే, ఆది నుండి టీడీపీ ప్రభుత్వం అంచెలంచెలుగా ఉద్దానంలో కిడ్నీ సమస్య పరిష్కరించేందుకు అనేక సదుపాయాలు కల్పించిందని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్దానం ఆస్పత్రి సిబ్బందికి కూడా నెలల తరబడి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక తామే టైంకి శాలరీ ఇస్తున్నామని చెబుతున్నారు. ఏదేమైనా ఉత్తరాంధ్రలో పలాస రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. రాజకీయ పోరెలా ఉన్నా రోజురోజుకు ఇంకా కిడ్నీ బాధితులు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్దానంలో ఈ సమస్య పరిష్కారానికి పార్టీలు సహకరించాలని కోరుతున్నారు. కిడ్నీ మార్పిడికి తొలి ఆపరేషన్ సక్సెస్ కావడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్న వేళ ఇటువంటి రాజకీయాలు ఇరు పార్టీలో మానుకోవాలని అంటున్నారు. ప్రభుత్వం తన విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే వైసీపీ మాత్రం ఆ విజయాల మూలాలు తమ హయాంలోనే ఉన్నాయని గట్టిగా వాదిస్తోంది. ఈ క్రెడిట్ వార్లో అంతిమంగా ప్రజలు ఎవరి వాదనను నమ్ముతారో వేచి చూడాల్సిందే.